హాయ్, డాక్టర్ చంద్రశేఖర్ అండి. వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, వాస్కులర్ యాక్సిస్ సెంటర్, మాదాపూర్, హైదరాబాద్. చాలామంది అడిగేది ఏంటంటే, సరైన ప్రొసీజర్ అయిపోతాయి ఎండోవాస్కులర్ కానీ ఓపెన్ ప్రొసీజర్స్. వాట్ ఈస్ ద అవుట్కమ్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక కేసు చేసామనుకోండి, ఎన్ని రోజులు హాస్పిటల్ స్టే ఉండాల్సి వస్తుంది, ఎన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎన్ని రోజుల తర్వాత ఈ సూచర్స్ రిమూవ్ చేయాల్సి వస్తుందని. అన్లెస్ అదర్వైజ్ ఎండోవాస్కులర్ మనకి కష్టమవుతుంది. కానీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి ధమనులు కానీ సిరలు కానీ, అంటే ఆర్టరీస్ అయినా వీన్స్ అయినా మనం ఎండోవాస్కులర్ మీన్స్తోనే మనం ప్రొసీజర్స్ చేయొచ్చు. అనుకుందాం, సపోజ్ పేషెంట్కి వ్యారికోజ్ వీన్స్ ఉన్నాయి, అంటే కాళ్ళలో సిరలు ఉబ్బి ఇబ్బందిగా ఉన్నాయి. వాళ్ళకి ఏం చేస్తాం, ఒకప్పుడు టెండర్బర్గ్ సర్జరీ అంటాం, అంటే కట్ చేసి సిఫనస్ వీన్ అంతా పీకేసి మల్టిపుల్ స్టాబ్ ఎవర్షన్స్తో ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం 20 years బ్యాక్. ఆఫ్టర్ దట్ దాని ద్వారా ఏంటంటే పేషెంట్ కనీసం ఒక 10 days హాస్పిటల్ స్టే ఉండేది. హాస్పిటల్ స్టే పోయినా ఇంటికి వెళ్ళినా మళ్ళీ హాస్పిటల్కి వచ్చి స్టిచెస్ తీసుకోవడంగానే వచ్చేవాడు. ఇప్పుడు అలా కాదండి. ఇట్ ఈస్ ఎ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి పంపించవచ్చు. అన్లెస్ సర్వీస్ పేషెంట్కి ఇన్సూరెన్స్ ఉండి 1 day ఉండాల్సి వస్తే తప్ప. లేకపోతే వ్యారికోజ్ వీన్స్కి ఇప్పుడు అన్నీ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అండి. ఓపెన్ సర్జరీస్ అనేది అసలు మేము చేసి కనీసం ఒక 15 ఏళ్ళు అయిపోయింది. ఎందుకంటే ఎంత ఎక్స్టెన్సివ్గా ఉన్నా విల్ డూ ఏ హైబ్రిడ్ ప్రొసీజర్. అంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి, లేజర్ కాకుండా లేజర్తో పాటు హుక్ ఫిలిబెక్టమీ అని చిన్న చిన్న ఇన్సెషన్స్ ఇచ్చి హుక్తో తీసేస్తామన్నమాట. మీన్స్ చెడిపోయిన రక్తనాళాలు కాళ్ళల్లో ఉండకూడదు, అది డిక్టమ్. రెండోది, కాళ్ళల్లో దగ్గర పాదాల దగ్గర చిన్న చిన్నగా ఉబ్బిపోయి ఉంటాయి, దాన్ని రెటికులర్ వీన్స్ అంటారు. మీరు ఎంత ఆపరేషన్ ఎంత సక్సెస్ఫుల్గా ఎంత బాగా చేసినా కాళ్ళ దగ్గర ఇంకా నల్లగా కొన్ని సిరలు కనబడుతుంటే పేషెంట్స్ ఆర్ అన్హ్యాపీ. దానికి ఏం చేస్తామంటే ఫోమ్ స్క్లిరోథెరపీ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఫోమ్ ఇవ్వటం వల్ల ఆ మీన్స్ కూడా డిస్డెవలప్ అయ్యి పేషెంట్కి కాస్మెటికల్లీ సైకలాజికల్గా మొత్తం క్లియర్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఎండోవాస్కులర్ ద్వారా వారికోజ్ వీన్స్కి ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్, వీనసిల్ గ్లూ థెరపీ, ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఫోమ్ స్క్లిరోథెరపీ, హుక్ ఫిలిబెక్టమీ, ఇలా మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి చూస్ చేసుకుని ఏది బెస్టో పేషెంట్కి మేము డిసైడ్ చేసి పేషెంట్ నమ్మించి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పగలిగితే అసలు రిజల్ట్స్ విల్ బి వెరీ వెరీ గుడ్ అండి. రెండోది, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్. ఒకప్పుడు కాళ్ళకి బైపాస్ చేసేవాళ్ళం, అంటే పేషెంట్ ఓన్ వీన్స్ తీసుకున్నా, లేకపోతే సింథటిక్ గ్రాఫ్ట్స్ అంటాం, అంటే పీటీఎఫ్ఈ గ్రాఫ్ట్స్ అంటాం. అవి వైట్ ట్యూబ్స్ ఉంటాయి, దే మిమిక్ లైక్ నార్మల్ వెజల్స్, కానీ వాటి పేటెన్సీ రేట్స్ కొన్నాళ్ళ తర్వాత తగ్గే ఛాన్స్ ఉంది. అవసరం అయితే అవి కూడా వేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ, అంటే ఇలాంటి బైపాస్ చేయకుండాను గ్రాఫ్ట్స్ వాడకుండా కాళ్ళల్లోంచి సిరల్లోంచే వెళ్ళిపోయి బెలూన్తో వెజల్స్ని ఓపెన్ చేసి, అవసరం ఉంటే స్టెంటింగ్ పెట్టడం, అవసరం లేకపోతే జస్ట్ బెలూన్తో ఓపెన్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఆ తర్వాత పేషెంట్కి బ్లడ్ థిన్నర్స్ కానీ ప్రాపర్ ఎడ్యుకేట్ చేసి ఏ మెడిసిన్ ఎప్పుడు ఎలా వాడాలో చెప్పగలిగితే, సీరియల్ మానిటరింగ్ అంటే ఎవ్రీ 15 daysకో 1 monthకో మళ్ళీ ఆ పేషెంట్ తప్పకుండా మాకు వచ్చి చూపించగలిగితే సర్క్యులేషన్ చక్కగా పేటెన్సీ మెయింటైన్ చేసి కాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయిపోయి సర్క్యులేషన్ ఫ్యూచర్లో మళ్ళీ యాంపుటేషన్స్ కాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.